నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచెర్ల పట్టణంలో ఉన్న పాణ్యం సిమెంట్ జూనియర్ కాలేజీలో శనివారం నాడు సిపిఐ ఆధ్వర్యంలో యువకులకు 2 రోజులపాటు జరుగు జన సేవాదళ్ శిక్షణా తరగతులను సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రారంభించారు. చూపియాలా కామ్రేడ్ వినిపిస్తుందా? విశ్రమ్ సాధన్ అందరూ ఒకేలాగే కొట్టాలి, ఒకటేసారి కొట్టాలా, ఒక్కొరొక్క దించి కొట్టు. పక్కగా రానా ఆర్డర్. ఈ నెల 16-17 నంద్యాల జిల్లా జనసేవదళ క్యాంపు బేతంచెర్ల పట్టణంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ జనసేవదళ ప్రారంభంకి మీరు ఎవరైనా ఇబ్బంది ట్రైనర్ ఈ మెయిన్ ప్రధానంగా జనసేవదళ క్యాంపుకు సంబంధించి మన పార్టీకి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మన పార్టీ యువకులకి శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ శిక్షణ ఇచ్చి జనానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. చెప్పుకున్నటువంటి మతోన్మాదులు ఈ దేశంలో ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులను ఎన్ని గంటల్లో కూలుస్తారు, లేదంటే చర్చిలను ఎన్ని గంటల్లో కూలుస్తారని చెప్పేసి ఈరోజు కరసేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు శిక్షణ పొంది మతోన్మాదులు ఈ దేశంలో ఉండాలంటే హిందువులే ఉండాలా, వేరే మతస్థులు ఉండకూడదని ఒక పక్క ఆర్ఎస్ఎస్ మతోన్మాదం, మరొక పక్క ముస్లిం శాంత సమాజాలు కూడా ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రవంతా ఉన్నాయి. ఈరోజు ఎర్ర జెండా ఎత్తుకున్న మనం లౌకికవాదులుగా ఈ దేశము సర్వ మతాలకి సర్వ కులాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి జెండా ఎర్ర జెండా. ఇది భారతదేశంలో ఒక్కటే లేదు, ఈ ప్రపంచంలో భూమిలో